ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ తెనాలిలో జరగనుంది. కార్యక్రమ ఆహ్వాన పత్రాలను పట్టణ ప్రముఖులు ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక షరాబజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం ఉదయం ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీరామనామము, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు జరుగుతాయని చెప్పారు. అనంతరం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. సాయంత్రం 6:45 ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, సేవా సమితి గౌరవ సలహాదారులు ఉప్పల వరదరాజులు, అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్, సెక్రటరీ మూర్తి వెంకటేశ్వరరావు, కల్లూరి సూర్యనారాయణ, రావూరి సుబ్బారావు, మధుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, పల్లపోతుల మురళి, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, రొంపిచెర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనామం, హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై మరి మహానుభావులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కార్యక్రమం ఉంటుంది. చాలా కాలం తర్వాత మరి ఫస్ట్ టైం నాకు తెలిసి హనుమాన్ చాలీసా మీద, అలాగే శ్రీరామనామం మీద వారు ఇస్తున్నటువంటి ప్రవచనం ఇదేంటంటే హనుమంతుడి మీద ఫస్ట్ టైం నేను వారి ద్వారా ఎన్నోసార్లు అనుకున్నాం. రామాయణం మీద కూడా వారితో వినాలని, అది ఇప్పుడు ఈ అవకాశం దొరికింది మనకి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం వారి ద్వారా మనం వినడం వల్ల ఏంటంటే రామాయణ విశిష్టత మొత్తం కూడా దీనిలో వస్తుంది చాలీసాతో పాటు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఆ రోజున ఆ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వచనాలను విని మీరు మంచి నడవడిక నడవాలంటే ఇటువంటి మహానుభావులు మంచి కార్యక్రమాల్లో వారు ఇచ్చే ప్రవచనాల్లో మనం విన్నప్పుడు మనకు ఎంతో మంచి జరుగుతుంది. పట్టణంలో షరాబజార్ నందు మేము చూసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం సంబంధించిన సంకీర్తన బృందం మరియు సేవా మండలి వారు, సేవా సమితి వారు హనుమాన్ చాలీసా కార్యక్రమం మీద గౌరవనీయులైన డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించి ఉన్నారు. వారి ఆహ్వానాన్ని బంధించి శ్రీ కోటేశ్వరరావు గారు 21వ తారీఖున తెనాలి విచ్చేయుటకు అంగీకరించి ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాన్ని 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శ్రీ మన తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు వారి యొక్క ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారికి ఆధ్యాత్మిక నగరంగా పేరుగొందినటువంటి తెనాలి పట్టణంలో మరొక ఆధ్యాత్మిక కార్యక్రమం నాంది పలికింది. తెనాలికి చెందినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వాచస్పతి, పూజ్య గురువులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రవచనామృత కార్యక్రమంలో గురువు గారు శ్రీరామనామము, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యొక్క విశిష్టత మీద వారు ప్రవచనం చేయనున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. చెంచుపేట మార్కెట్ యార్డ్లో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. సుమారు 15,000 మంది అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమానికి. ఈ రోజున రేపు శుక్రవారం నాడు అంటే 21/6/24 సాయంత్రం 5 గంటల నుంచి మహత్తరమైన కార్యక్రమాలు పెట్టారు. అక్కడ ముఖ్యంగా ఈ మధ్య
తెనాలికి విశిష్టత ఏంటంటే 1924లో చిట్టాంజనేయ స్వామి ప్రతిష్ట జరిగింది. 100 సంవత్సరాల వేడుకలో హనుమాన్ చాలీసా 110 మంది నృత్యంలో చేశారు. వాళ్లే మళ్ళా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనగా హనుమాన్ చాలీసా అద్భుతంగా నృత్యం చేయటం, తదుపరి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు, హనుమాన్ చాలీసా సామూహికంగా ఎవరో ఒకళ్ళని చదువుకుంటే ఆ ఫలితం అంతా ఉంటుంది, కానీ సామూహికంగా చేస్తే ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది. మనకి గతంలో తెలుసు, దత్తస్వామి వారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు వీరంతా కలిసి మనం హనుమాన్ చాలీసా అద్భుతంగా కొన్ని లక్షల మంది చేయించారు. అదేవిధంగా దానికి ఫలితం ఉంటుందనే సదుద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళందరి చేత సామూహికంగా పారాయణం చేయించాలని సత్సంకల్పం చేశారు. తదుపరి గురుదేవులు అద్భుతంగా, అసలు వారు రామాయణం చెప్తుంటే త్రేతాయుల్లోకి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది. హనుమంతుడి గురించి చెప్తుంటే సాక్షాత్తు హనుమంతుడే అక్కడికి వచ్చి కూర్చుని ఆ కథ వింటాం. చాలా చోట్ల అనుభవాలు జరిగినాయి. అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన తెనాలి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా, భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని సద్వినియోగపరిచేయవలసిందిగా కోరుతూ, అందరూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని ఈ కమిటీ తరఫున, ఈ కార్యనిర్వాహకుల తరఫున మీ అందరినీ జై హనుమాన్, జై శ్రీరామ్. మరి మన తెనాలిలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి తరఫున ఈ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం వారు ఈ నెల 21వ తారీఖు హనుమాన్ చాలీసా పారాయణం మీద ఒక ప్రవచన కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి చేత ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా అటువంటి పుణ్యమూర్తులు తెనాలి రావడం అనేది మన తెనాలి ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పాలి. మరి ఇటువంటి కార్యక్రమానికి మనందరూ కూడా హాజరయ్యి చాగంటి కోటేశ్వర గారు చెప్పే ప్రవచనాలు విని మన హిందుత్వం మీద కానీ, మన సనాతన సంప్రదాయం మీద కానీ అందరూ ఒక ఉన్నత భావాలు అలవర్చుకోవాలని కోరుతూ